లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ 21వ డివిజన్ నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్ గా నగర పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ బరిలో ఉన్నారు. మీ డివిజన్లో ఏమైనా సమస్యలు గుర్తించారా? ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ దృష్టికి ప్రజలు ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా? మీరు గెలిచిన తర్వాత మరి ఆ సమస్యలు కట్టుబడి ఉంటారా? 21వ డివిజన్లో నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ దాదాపు కొంతమంది మీ అపోనెంట్స్ పారాచూట్ నాయకులు వచ్చి ఈ డివిజన్లో ఎలక్షన్ టైంలో పారిపోయారు, వాళ్ళకు పట్టం కట్టరు, ఈ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు లేరని కామెంట్స్ చేస్తారు. మరి మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? నేను వేరే జిల్లా నుంచి రాలేదు, నేను ఇక్కడ చల్లా స్వరూపారాణి హరిశంకర్ డిప్యూటీ మేయర్గా చేసిన అనుభవం ఉంది. మరి ఈసారి మేయర్ స్థానం బీసీ జనరల్గా కేటాయించారు. మరి ఈసారి మేయర్ పీఠంపై మీరు కూర్చుండబోతున్నారా? 100% మా అధిష్టానం నిర్ణయం మేరకే. కరీంనగర్ 21వ డివిజన్ నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్ గా నగర పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అతను ప్రచారంలో దూకుడు పెంచాడు. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? 3 తారీఖు తర్వాత విత్డ్రాల్ తర్వాత ఈ 21వ డివిజన్ కానీ మిగతా 65 డివిజన్లో కానీ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. దానిలో డౌటే లేదు. ఇప్పుడు వెనుకబడిపోయిన వాళ్ళు 3వ తారీఖు నాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఇచ్చిన బీఫామ్ల అభ్యర్థులను చూస్తే కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎవరు రాజకీయాల్లో లేని వ్యక్తులకు ఇవ్వడం, మిగతా వాళ్లకు పార్టీకి పనిచేసిన వాళ్ళను కాదని ఇవ్వడం, దాంతో కాంగ్రెస్ బీజేపీ చెతికిలబడి వాళ్ళు ఇప్పుడు ఆగమాగమయ్యే పరిస్థితి ఉంది. ఇలా 66 డివిజన్లో కూడా బీఆర్ఎస్ ప్రచారంలో చాలా ముందుకు దూసుకుపోయింది. ప్రతి ఇంటింటి డోర్ టు డోరు క్యాంపెయినింగ్లో కూడా ముందంజలో. అంటే మేము మొదలే వాస్తవంగా నోటిఫికేషన్ రిజర్వేషన్ రాగానే దాదాపు 60 సీట్ల అభ్యర్థులను వేసినాం. మీరు నామినేషన్లో చూడవచ్చు. వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 3-4 అభ్యర్థులు, నమ్మకం లేక 3-4 అభ్యర్థులతో నామినేషన్ ఇప్పించారు. కానీ బీఆర్ఎస్ ఒక్కరినే నమ్మింది, ఒక్క నాయకుడిని ఒక్కరితోనే నామినేషన్ ఇప్పించింది. వాళ్ళు 400 నామినేషన్ అనే రికార్డ్ అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ వాళ్ళు రేబల్గా వాళ్ళకు ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పనిచేసిన నాయకులు గుర్తించింది. వాళ్ళతోనే నామినేషన్ వేయించడం మా నాయకుడు గంగుల కమలాకర్ గారు. వారికి టికెట్ ఇచ్చినాం కాబట్టి వారికి డిక్లేర్ అయింది కాబట్టి మేము వారం ముందే ప్రచారంలో వారికన్నా ముందున్నాం. ఇప్పుడు ఇంకా జోరుగా ప్రచారం అవుతుంది. మీరు చూడొచ్చు కరీంనగర్ నగరంలో ఎక్కడైనా ఇంటింటి ప్రచారం కానీ ఇప్పుడు ప్రజలు చర్చించుకునే దాంట్లో బీఆర్ఎస్ ముందంజలో ఉందని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటారు. ఇక్కడ 3వసారి కరీంనగర్ నగరపాలక సంస్థలో 3వసారి ముచ్చటగా బీఆర్ఎస్ గులాబీ జెండా ఇప్పుడు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎగిరేసి మేయర్ డిప్యూటీ మేయర్ కూడా మేమే కాబోతున్నాం. చెప్పండి, ఇప్పుడు మీ డివిజన్లో ఏమైనా సమస్యలు గుర్తించారా? ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ దృష్టికి ప్రజలు ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా? మీరు గెలిచిన తర్వాత మరి ఆ సమస్యలు కట్టుబడి ఉంటారా? 21వ డివిజన్లో నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ దాదాపు 10 రోజుల నుంచి కూడా డోర్ టు డోర్ చేశాను. చాలా సమస్యలు డ్రైన్స్కి సంబంధించి కానీ వాటర్ సప్లైకి సంబంధించి కానీ కొన్ని ఇది 87లో మెర్జిడ్ అయిన గ్రామం కాబట్టి ఈ శివారు ప్రాంతం అంతా ఈ 10-15 ఏళ్ళనే డెవలప్ కావడం, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 14 ఏళ్ళనే డెవలప్ చేయడం జరిగింది. ఇంకా చాలా గల్లులు కూడా సిమెంట్ రోడ్లు లేక డ్రైన్లు లేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి నేను ఎక్కడైతే మా సతీమణి ప్రాతినిధ్యం వహించే మంకోతోట రామ్నగర్ ప్రాంతం ఏ విధంగా అయితే 2014 నుంచి 2025 వరకు ఏ విధంగా అభివృద్ధి అయితే చేసుకున్నానో అదే బాటలో ఈ 21వ డివిజన్ కూడా మరి 2 ఏళ్ల లోపే నేను గెలిచినాక 2 ఏళ్ల లోపే మట్టి రోడ్లు లేకుండా చేస్తా అని ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కాలనీలో కూడా వాటర్ సప్లై ఓపెన్ డ్రైన్లు కానీ మరి HW డ్రైన్ కానీ అక్కడ ఉన్న పైప్ లైన్ కూడా కొన్ని జాళ్ళ ప్రెషర్ తక్కువ ఉండి వాటర్ కూడా ఇబ్బంది పడుతున్నాం అన్నారు. దాదాపు 900-800 ఫీట్లు ఆ వెంకటేశ్వర టెంపుల్ రోడ్లు అయితే 800-900 ఫీట్ల బోరేస్తే కూడా ఇలా నీళ్లు లేవు. మేము వాటరు సప్లై మీదనే ఆధారపడి ఉన్నాం, నల్ల నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాం అని చెప్తున్నారు. వాళ్ళ ప్రెషర్ తగ్గిందని చెప్తున్నారు. తప్పకుండా పరిష్కారం కూడా ఆ కాలనీకి సంబంధించి పరిష్కారం కూడా పూర్తిగా నేను చేస్తానని ఆ ప్రజలకు చెప్పడం జరిగింది.
ప్రజలు కూడా నేను ఇవాళ చేసిన పని ఇక్కడ మరి కార్పొరేటర్గా మా మిస్టర్ తర్వాత డిప్యూటీ మేయర్గా నేను బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షునిగా మరి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి ముఖ్య అనుచరుడుగా ఎన్నో సమస్యలు నా దృష్టికి వస్తే 60 డివిజన్లు అంతకుముందు నా 50 డివిజన్లు కానీ తర్వాత 60 డివిజన్లు కానీ నేను సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు ప్రజలు పరిష్కరించిన కాబట్టి మరి ఆ ప్రజలు కూడా ఇక్కడి ప్రజలు కూడా నమ్ముతుర్రు. తప్పకుండా నువ్వు చేస్తావు పని, తప్పకుండా నేను గెలిపించుకుంటామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. సంతోషంగా కొంతమంది మీ అపోనెంట్స్ పారాచూట్ నాయకులు వచ్చి ఈ డివిజన్లో ఎలక్షన్ టైంలో వాలిపోయారు, వాళ్ళకు పట్టం కట్టరు, ఈ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు లేరని కామెంట్స్ చేస్తారు. మరి మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? నేను వేరే జిల్లా నుంచి రాలే, నేను ఇక్కడ కార్పొరేటర్గా మా సతీమణి తర్వాత డిప్యూటీ మేయర్గా నగర పార్టీ అధ్యక్షునిగా మరి నేను రామ్నగర్ ప్రాంతంలో ఉంటూ ఆ ప్రజల మన్నలను పొంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కానట్టు కూడా మేము యునానిమస్ అయినాం 2020 సంవత్సరంలో. అప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి ఇదే పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు బండి సంజయ్ గారు ఉన్నారు, ఇదే ఇప్పుడున్న మంత్రి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఉండగా కూడా అక్కడి ప్రజలు నన్ను యునానిమస్ చేసారు, మా సతీమణి స్వరూపరాన్ని. అంటే మా పనిని గుర్తించే యునానిమస్ చేశారు. ఇప్పుడు వారి ఇంకా నా మీద పోటీ చేసే అభ్యర్థుల్ని ఒకరిది మల్యాల మండలం జగిత్యాల జిల్లా, ఒకరిది బోయినపల్లి మండలం సిరిసిల్ల జిల్లా, నాది మాత్రం రామ్నగర్. మరి ఈ డివిజన్కు రామ్నగర్ దూరమా, మరి బోయినపల్లి మండలం ఉన్న మల్లాపూర్ దూరమా, మళ్ళీ మల్యాలం మండలం ఉన్న పెద్దాపూర్ దూరమా ఈ ప్రజలకు తెలుసు. ప్రజలు ఇక్కడ విద్యావంతులు అవగాహన ఉన్న ప్రజలు ఉన్నారు ఈ కాలనీలలో, కాబట్టి వాళ్ళకి తెలుసు. మరి ఇలా కరీంనగర్ నగరంలో అందుబాటులో ఉండే వ్యక్తిని ఇలా 60 డివిజన్లలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలుస్తారు, ఓ మూలలు ఉంటారు, ఒక ప్రాంతంలో ఉంటారు, ఒక డివిజన్లో మరి అందరు కాన్స్టిట్యున్సీ చేస్తారు. ఒక మేయరు కరీంనగర్లో మేయరు ఒక డివిజన్కు అభ్యర్థి అవుతాడు. మరి కరీంనగర్ నగరంలో 60 డివిజన్లు అంతకుముందు 50 డివిజన్లు సర్వీస్ ఇవ్వగలుగుతారు. మరి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మరి మా మేయర్ అభ్యర్థిగా వారు ప్రకటించారు కాబట్టి ఈ డివిజన్ అభివృద్ధి చేయాలి మరి అనే ఉద్దేశంతో ఈ డివిజన్ ఎంచుకొని ఈ డివిజన్లో ఇబ్బందులు ఉన్నాయి గుర్తించి ఈ డివిజన్ ఎంచుకొని రావడం జరిగింది. ఈ ప్రజలకు నేను చెప్తున్నా, నేను అందుబాటులో ఉంటా. మరి అందరు వీళ్ళని తిరుగురో నేను పొద్దున్న లేచి వాకింగ్ కాగానే వాడలో తిరగడం, దాని తర్వాత మరి ఇంటికి పోయి వచ్చేసి 9:30 10 నుంచి ఆఫీస్లో కూర్చుండి ఆఫీస్ ద్వారా 11:30 వరకు ప్రజలను కలవడం, దాని తర్వాత మున్సిపాల్కి వెళ్ళడం, ఆ సమస్యలు వార్డుకు సంబంధించిన సమస్యల మీద మరి అక్కడ పని చేపించడం, ఇంజనీర్లు కానీ టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ సెక్షన్ కానీ ఎలక్ట్రీషియన్ సెక్షన్ కానీ శానిటేషన్ సెక్షన్ కానీ పూర్తిగా నాకు కరీంనగర్ కార్పొరేషన్లో 25 ఏళ్ళ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఆ అధికారులను ఒప్పించి అందరికన్నా మొదలు ఈ డివిజన్లో నేను ఇప్పుడున్న సమస్యలు 2 ఏళ్ల లోపే పరిష్కరించి ఇంకా 3 ఏళ్ళు వాళ్ళ దగ్గరికి ఏం పని ఉందని పోతా అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అది నేను చేసిన కాబట్టి ఆ ప్రజలు నమ్ముతుర్రు. నన్ను వీళ్ళనే ఎవరైతే వాళ్ళకి కారణం లేదు. హరిశంకర్ అనేట ఆయన మీద ఒక టౌన్ ప్రెసిడెంట్గా మా మిస్సెస్ డిప్యూటీ మేయర్గా ఒక మంచి పేరున్న కరీంనగర్ నగర్లో ఉంది కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థికి ఏం చెప్పన్నో తెలుస్తలేదు, ఏం ఆరోపణ చేయనో చెప్తలేదు. నా పారాచూట్ అంటే వేరే ఢిల్లీ నుంచి వచ్చేటోళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు పారాచూట్ వాళ్ళు అవుతారు, కానీ ఇక్కడనే ఉండి ఇక్కడి ప్రాంతంలో ఉండి ఇక్కడనే నేను తిరిగి అందరి ప్రజల్లో ఇక్కడ చాలా మందికి కూడా డిప్యూటీ మేయర్గా 5 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఈ పీరియడ్ అయిపోయినాక ఈ సంవత్సరం 6 సంవత్సరాల నుంచి నేను ఇల్లు తిరుగుతుంటే అందరు మీరే నాకు పని చేసి పెట్టారు. తర్వాత మా ప్రాంతంలో ఉన్న అక్కడ కిరాయిలు ఉన్న వాళ్ళు ఇక్కడ సంతీర్లు కట్టుకున్నారు, మీరు అక్కడ చూసిన మీ పని. తర్వాత మేము ఫోన్ చేస్తే మాకు పర్మిషన్లు ఇప్పించారు, మాకు ఇంటి నెంబర్లు ఇప్పించారు, మాకు మొటేషన్లు చేసారు, ఎంఆర్ఓ పని ఉంటే చేసారు, పోలీస్ స్టేషన్ పని ఉంటే చేసారు, హాస్పిటల్ పని ఉంటే చేస్తారు అని మేము ఇల్లు పోతుంటే వాళ్ళే గుర్తుపట్టి మీరు చేసారు, నేను మర్చిపోయినా కూడా వాళ్ళే గుర్తు చేస్తారు. అంటే ఇంత గొప్పగా ఆదరణ 21వ డివిజన్లో దొరకంగానే వీళ్ళు పోతే ఇక హరిశంకర్ వచ్చిండు కదా, ఆయన మేయర్ అవుతుండు కదా, ఆయన వేసి గెలిపించుకుంటామని ఈ అభ్యర్థులతో అంటున్నారు ప్రజలు. అనగానే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈయన వేరే కాంచెలు వచ్చిండంటే ప్రజలకు తెలియదా? అందుకే చెప్పిన కదా నేను మల్యాల మండలంలో ఉన్న దూరమా బోయినపల్లి, అది 2 కూడా వేరే జిల్లాల్లో ఉన్న ప్రాంతాలు. నేను మాత్రం రామ్నగర్లో ఒకటి ఉంది, రామ్నగర్లో ఉంటున్నా, రామ్నగర్లో ఇల్లు ఉన్నది, నేను రామ్నగర్లో ఉంటా. ఇవాళ 25 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, నేను రాజకీయాల్లో ఉంటా. చెప్పండి అన్న, మీరు చల్లా స్వరూపారాణి హరిశంకర్ డిప్యూటీ మేయర్గా చేసిన అనుభవం ఉంది. మరి ఈసారి మేయర్ స్థానం బీసీ జనరల్గా కేటాయించారు. మరి ఈసారి మేయర్ పీఠంపై మీరు కూర్చుండబోతున్నారా? 100% మా అధిష్టానం నిర్ణయం మేరకే నేను 21వ డివిజన్లో పోటీ చేస్తున్నా.
గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, మా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా ఇచ్చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కానీ, మా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు, జిల్లా అధ్యక్షులు జీవి రామకిషన్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు గారు, ఈ 5గురు కూడా ఒక కష్టపడ్డ కార్యకర్త, కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త, పార్టీ కొరకు 6 నిమిషాలు కృషి చేస్తున్న కార్యకర్త అని నన్ను గుర్తించి నన్ను మేయర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మేయర్ అభ్యర్థిగా ఒక పార్టీ గుర్తించింది అంటే బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీతోని గుర్తించబడ్డా. ఇవాళ చెప్పమనండి, ఇవాళ సంజయ్ దగ్గరకు పోయి బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరినో చెప్పమనండి ధైర్యంగా. ఇవాళ పొన్నం ప్రభాకర్ దగ్గరకో, ఇన్ఛార్జి రాజేందర్ రావు దగ్గరకు పోయి మీ కాంగ్రెస్ మెజార్టీ వస్తే ఎవరిని మీరు మేయర్ అభ్యర్థి చేస్తారో ఒక్కసారి చెప్పమని. వాళ్ళకి ధైర్యం లేదు. నేను ఇలా ఈ ప్రజాసేవలో ఉండి, ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉన్న ఈ ప్రజలందరూ, కరీంనగర్ నగర ప్రజల అందరికీ తెలుసు నాకు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఎక్కడ కూడా నేను ఒకరిని ఇబ్బంది పెట్టిన పేరు లేదు. కాబట్టి నేను ఓన్లీ వర్క్ అండ్ నా ఎజెండా డెవలప్. నేను చూసేది పొద్దున్న లేస్తే ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా నేను ఉపయోగపడాలి అనే ఒక సేవాభావంతో ముందుకు తత్వం నా దగ్గర ఉంది. కాబట్టి నన్ను గుర్తించి మేయర్గా ప్రకటించడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు మీ పార్టీ రూలింగ్లో లేదు. ఇప్పుడు బీజేపీ కార్నర్ మీటింగ్లు పెట్టి జోష్ పెంచుతున్నారు. వాళ్ళు ఏమని ఆపేస్తున్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. ఈసారి మరి ఇలాంటి తరుణంలో ఈ కరీంనగర్ గడ్డపై మీ జెండా ఎగరబోతుందా? ఇప్పుడు మీరు చూస్తుర్రు, సంజయ్ గారు కార్నర్ మీటింగ్లు పెడుతున్నారు. కార్నర్ మీటింగ్ పెట్టి మేము మరి 2 ఏళ్ళే కదా గవర్నమెంట్ లేవు, మా గురించి ఎందుకు మాట్లాడుతుండే ఆయన? ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళు లోపాయకార ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ ఉంది, కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా సింగిల్ పార్టీ. మేము 2014 పోటీ చేసినా సింగిల్గానే చేసినాం, 2018 పోటీ చేసినా సింగిల్గా చేసినాం, 2023 పోటీ చేసినా సింగిల్గానే చేసినాం. ఇక్కడ కూడా కార్పొరేషన్లో కూడా ఇంతకుముందు 14లో కూడా సంజయ్ గారు ఇదే ఆరోపణ చేశారు. ఏమని? వీళ్ళు ఎంఐఎంతో కలుతారని, మరి ఇంకో పార్టీతో కలుతారని. ఇలా 20 జరిగిన ఎలక్షన్లో కూడా అదే ఆరోపణ చేశారు. కానీ మేయర్, డిప్యూటీ మేయర్ 2 మేమే గెలుచుకున్నాం. అప్పుడు కూడా మెజార్టీ సీట్లు గెలిచినాం, తర్వాత 20లో మెజార్టీ సీట్లు గెలిచినాం. ఇవాళ 26 జరిగే ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ గెలిచి మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఎవరి పొత్తు లేకుండా కూడా మేము మేయర్ సీటు మేము దాన్ని అక్కడ జెండా ఎగిరేపోతున్నాం కార్పొరేషన్లో. చెప్పండి, చివరిగా మీ 21వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 21 డివిజన్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి, ఇక్కడున్న వాటర్ సమస్యనే కానీ, రోడ్లకు సమస్యనే కానీ, డ్రైన్లకు సంబంధించిన సమస్యనే కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందని కూడా కొందరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సమస్యనే కానీ అవి పూర్తిగా నేను పరిష్కరిస్తానని తెలియజేస్తూ, కొందరు పెన్షన్లు దృష్టికి తీసుకొచ్చారు, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. దాంతోపాటు ఎట్లయితే అక్కడ రామ్నగర్, మంగవతోట ప్రాంతంలో మీకోసం కార్యాలయం ఏర్పాటు చేసి నేను ఇయ్యలటి వరకు 14 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే సర్వీస్ ఇస్తున్నానో ఆఫీస్ పెట్టి ఇక్కడ కూడా మీకోసం కార్యాలయం ఓపెన్ చేసి ఈ డివిజన్ నుంచి కూడా ఒక్కరు కూడా రెవెన్యూ ఆఫీస్ కానీ, మున్సిపాలిటీ ఆఫీస్ కానీ సర్టిఫికెట్లకు పోవాల్సిన అవసరం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయాలన్నా ఎవరు కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లై చేయాలన్నా దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కానీ అప్లై చేసేది కూడా నా ఆఫీస్ నుంచే నేను అప్లై చేస్తా. పొద్దున్నే అందరికి అందుబాటులో ఉంటా. నేను 8 గంటల నుంచి 7:30 నుంచి వాడల తిరిగే అలవాటు ఉంది. వాడలు తిరుగుతా 10, 9:30 వరకు అందరి సమస్యలు తెలుసుకుంటా, పరిష్కరించే దిశగా ముందుకోతా. ప్రజలకు ఏం సమస్య ఉంటే సమస్య దగ్గరికే నేను పోతా. ఇన్ని రోజులు ఈ వాడల కొబ్బరికాయ కొట్టి పని చేయలేదనే కొందరికి ఆరోపణ ఉంది. కాదు, ఇప్పుడు నేను పని చేసి కొబ్బరికాయ కొడతా. ఇప్పుడు చెప్తున్న ఈ డివిజన్లో ప్రజలకు నేను పని చేసి రోడ్ వేసి కొబ్బరికాయ కొడతా. కొబ్బరికాయ కొట్టి రోడ్ వేసుడు కాదు, రోడ్ వేసి నేను కొబ్బరికాయ కొడతా. కాబట్టి ప్రజలకు హామీ ఇస్తున్నా. నేను అనుభవం ఉంది, కరీంనగర్ నగర పాలక సంస్థల మీద ఒక మంచి అవగాహన ఉంది నాకు. కాబట్టి అధికారులను ఏ విధంగా ఒప్పియాలి, ఏ విధంగా మెప్పియాలి, మరి పాలకవర్గ ఉన్న సభ్యులను నేను ఇక్కడ వర్కులు పెడితే వారిని కూడా ఏ విధంగా ఒప్పించి మెప్పించి ఎక్కువ నిధులు మరి ఈ డివిజన్కు తెచ్చి ఈ డివిజన్ను సుందర డివిజన్గా మార్చేందుకు 6 నిమిషాలు కృషి చేస్తా. తప్పకుండా పొరపాటు చేయకండి. మీరు ఈ డివిజన్ ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ 2 ఏళ్ళే ప్రజలను
నేను కోరుతున్నా, మీరు 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు మరి 2000ది 4000 చేస్తా అన్నారు. ఇంటికి వచ్చే కాంగ్రెస్ అభ్యర్థిని అడగండి, 2000 4000 చేస్తా అన్నావు. 2000 రూపాయలు 25 నెలలు అయింది. 25 నెలలు అంటే 50,000 బాకీ పడ్డావు. నువ్వు 50,000 దేపో, మేము నీకు ఓటెత్తామని చెప్పండి. అడుగు, నేను చెప్తున్నా, మా ఈ డివిజన్లో తిరుక్కుంటా. అదేవిధంగా 18 ఏళ్ళ నుంచి వెళ్ళి 65 ఏళ్ళ వరకు మహిళలందరికీ కూడా మరి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. అంటే 25 నెలలే దాదాపు 75,000 బాకీ పడ్డారు. 75,000 తెచ్చిస్తే ఓటెత్తామని చెప్పని కాంగ్రెస్ అభ్యర్థిని అడుగుమని చెప్తున్నా. అదేవిధంగా విద్యార్థినులకు మన బస్సులలో పోతే ఇబ్బంది అవుతుంది, ఆటోల పోతే ఇబ్బంది అవుతుంది, స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు ఎందుకు ఇస్తేనే ఓటెత్తమని చెప్తున్నా. అరే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆ తులం బంగారం తెచ్చిస్తేనే ఓటేస్తామని చెప్పురని వారిని చెప్తున్నా. వారు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తారు. దాంతో పాటు ఇలా బీజేపీ 5 ఏళ్ళ ఎంపీగా, 2 ఏళ్ళు పార్లమెంట్, మనం 2 ఏళ్ళు మంత్రిగా, 7 ఏళ్ళ నుంచి వెళ్ళి కరీంనగర్ నగరంలో ఒక పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. 7 రూపాయలు అంటే 7 రూపాయలు తేలేదని ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేశారు. నేను కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ 21వ డివిజన్ అభ్యర్థిగా, నగర పార్టీ ప్రెసిడెంట్గా నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఒక ఆన్ గోయింగ్ స్కీమ్ తప్ప అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో, అన్ని మున్సిపాలిటీలో జరిగే స్కీమ్ నువ్వు తెచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ఉన్న కాడ కూడా, వేరే పార్టీ ఎంపీలు ఉన్న కాడ కూడా ఈ నిధులు ఉన్నాయి. నువ్వు సపరేటు ప్రత్యేకమైన నిధులు ఎప్పుడు తేలే. ఏడాది కింద ఇదే కేంద్ర మంత్రి గారు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి మొత్తం కరీంనగర్ నగరాన్ని 6 మాసాలలో 24/7 వాటర్ ఇస్తా అన్నారు. ఇచ్చినవా? ఇస్తే ఓటు అడుగు. నువ్వు ఇయ్యలే, ఓటు అడిగే అర్హతనే లేదు. అదేవిధంగా 3 నెలల్లో 100 కోట్లు ఎత్తి డంపు యార్డ్ ఇస్తా అన్నావు. ఇయ్యలకి 1 ఇయర్ అయింది. జనవరి 24 తారీఖు కరెక్ట్ సంవత్సరం అయింది. సంవత్సరంలో 100 రూపాయలు కాదు, 100 కోట్లు కాదు, 100 రూపాయలు తేలేదు. 100 రూపాయలు తేని వాళ్ళు ఓటే అధికారం ఉందా? ఈ 10 ఏళ్ల కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ నగరం తర్వాత 2వ నగరంగా తీర్చిదిద్దిన ఈ గులాబీ జెండాకు మాకు ఓటు అడిగే అధికారం ఉందా? ప్రజలందరూ కూడా గమనించాలి. వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళే 2 రూపాయలు తేలేదు. వాళ్ళు ఇస్తా అన్న హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీజేపీ ఎంపీగా, మంత్రిగా 7 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ పార్లమెంటు సభ్యులు వారు కూడా 1 రూపాయి తేలే. మరి ఇప్పుడే దేనోళ్ళు రేపు మీరు సీట్లు ఇస్తే ఇంకా వాళ్ళు ధీమా అవుతుంది. వాళ్ళను ఇద్దరిని కూడా మీరు ఎక్కడిదక్కడ ఓడగొడితే మాత్రమే, ఇది మనం బీఆర్ఎస్ కప్పచెప్తే మాత్రమే మేమే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ను, బీజేపీని ఇద్దరిని కూడా ఒప్పించి మెప్పించి అవసరమైతే వాళ్ళతో యుద్ధం చేసి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేస్తాం. మా ఎజెండానే అభివృద్ధి ఎజెండా. మేము పోయేది ఈ ఎలక్షన్లో కరీంనగర్ను 10 ఏళ్ళ నుంచి అభివృద్ధి చేసినాం. మళ్ళీ ఈ 5 ఏళ్ళు కూడా అభివృద్ధి చేసుడు మాతోనే సాధ్యం. మాకే అవగాహన ఉంది. స్వయాన ఇంజనీర్ అయిన మా మాజీ మంత్రులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు నగరం ఏ విధంగా ఉండాలి ఒక ప్రణాళిక తయారు చేసి గొప్ప నగరంగా తీర్చిదిద్దాడు. ఇంకా కూడా వారికొక్కరికి అవగాహన ఉంది. ఇవాళ ఈ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఎవ్వరికి కూడా అవగాహన లేదు. వారు గెలిస్తే మాత్రం కరీంనగర్ 2014 మొదలు ఏ విధంగా కుగ్రామంగా ఉందో అట్లా మళ్ళీ మారుస్తారు. ఒక ప్యాచ్ అంటే మేము వేసిన సిమెంట్ రోడ్లో ఎక్కడన్నా 10 ఏళ్ళ తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగి ఒక పెద్ద రంధ్రం పడితే కూడా దాన్ని పూడ్చేది కూడా వీళ్ళతో సాధన కాదు. కాబట్టి దయచేసి కరీంనగర్ ప్రజలు విఘ్నులు, మీరు అందరూ కూడా, ఎందుకంటే ఉద్యమాల కిల్లా కరీంనగర్ నగర్ అంటే ఉద్యమాల గడ్డ. మరి మీరు ఎంతో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీరిద్దరు కూడా మోసం చేస్తూ మీ ముందుకు వస్తారు కాబట్టి దాన్ని ఆలోచించాలి. ఆలోచించి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో మా అభ్యర్థులు గెలిపించాలని ఈ కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలను కోరుతున్నా. అదేవిధంగా 21వ డివిజన్ను గొప్ప డివిజన్గా తీర్చిదిద్దేందుకు 6 నిమిషాలు కృషి చేస్తానని మరి నేను మాటిస్తూ మీరు అందరూ కూడా 21వ డివిజన్లో కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 21వ డివిజన్లో మీకోసం ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేస్తా, మీ అందరికీ ఏ సమస్యలు ఉన్నా ముందు నడిపిస్తా. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం కరీంనగర్లో మంకమ్మతోట రామ్నగర్ ఎలా ఉందో దీన్ని కూడా ముందుకు నడిపిస్తానని కూడా చెప్తున్నాడు. మొత్తానికైతే ఈ ఎలక్షన్లో కరీంనగర్ గడ్డపై మన బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్. 21వ డివిజన్లో మీకోసం ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేస్తా, మీ అందరికీ ఏ సమస్యలు ఉన్నా ముందు నడిపిస్తా. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం కరీంనగర్లో మంకమ్మతోట రామ్నగర్ ఎలా ఉందో దీన్ని కూడా ముందుకు నడిపిస్తానని కూడా చెప్తున్నాడు. మొత్తానికైతే ఈ ఎలక్షన్లో కరీంనగర్ గడ్డపై మన బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.